హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ బిఎల్ఏల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, శిక్షణ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టీపీసీసీ మాస్టర్ ట్రైనింగ్లకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిష్ణాతులైన ట్రైనర్లు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఏఐసీసీ నుంచి వచ్చిన సౌరభ్, నిశాంత్, అనుషాలు మాస్టర్ ట్రైనీలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు తర్వాత నియోజకవర్గ స్థాయిలో బిఎల్ఏలకు శిక్షణ అందించనున్నారు. పార్టీ బలోపేతం, క్యాడర్ సమన్వయం, ఎన్నికల నిర్వహణలో సమర్థత పెంపు లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ బిఎల్ఏల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గానీ, అస్సాం ఎన్నికల్లో గానీ ఈ సర్ వల్లనే, ఓట్ల తొలగింపు వల్లనే ఓడిపోయామనేది కూడా కాంగ్రెస్ ఒక అభిప్రాయానికి వచ్చింది. సర్ తెలంగాణలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సర్ కు సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనింగ్ ఇస్తుంది. అయితే మాస్టర్ ట్రైనింగ్ లో దాదాపు 60 మంది పాల్గొన్నారు. ఏఐసీసీ నుంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే 2 నియోజకవర్గాలకు ఒక మాస్టర్ ట్రైనింగ్ ఎంచుకున్నారు. 2 నియోజకవర్గాలకు ఒక మాస్టర్ ట్రైనింగ్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం సమన్వయం చేసుకుంటారు. కింద బిఎల్ఏలు, అదే విధంగా నియోజకవర్గ నేతలంతా కూడా సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత వీళ్ళ వైపే ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు ఎవరైతే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఉంటారో వాళ్ళను తొలగించకుండా, ఓటర్ జాబితాలో వాళ్ళ ఓట్లు పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా ఈ యొక్క బిఎల్ఏలకు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 30 లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో పోయినందుకే అక్కడ మమతా బెనర్జీ సర్కార్ ఓడిపోయింది. అదే విధంగా అస్సాంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక తెలంగాణలో 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ విజయ అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో మొదటికే మోసం వస్తుందని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే టీపీసీసీ బృందము ఎన్నికల కమిషన్ కలిసింది. సార్ ఆలస్యమైనప్పటికీ కూడా ఏ ఓట్లు కూడా అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓట్ను కూడా తొలగించద్దనేది కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ మొత్తం మాస్టర్ బిఎల్ఏ శిక్షణ చేస్తున్నారు. 60 మంది ఈ యొక్క శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. మొత్తం వైపు పిసిసి అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏఐసీసీ పెద్దలు కూడా 2 వచ్చారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మొత్తానికి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండే విధంగా అర్హులైనటువంటి ఓటర్లు తొలగించకుండా ఈ యొక్క బిఎల్ఏలు జాగ్రత్తగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 60 మంది మళ్ళీ నియోజకవర్గాలకు వెళ్లి 2 నియోజకవర్గాలకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ 2 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో పర్యటించి నియోజకవర్గ నేతలతో, అదేవిధంగా బిఎల్ఏలతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఏ రకంగా అయితే ఓట్ల తొలగింపును నిలిపివేయగలుగుతామో, అర్హుడైనటువంటి ఓటు నువ్వు మిస్ కాకుండా ఏ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ట్రైనింగ్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వెళ్లి అక్కడ బూత్ లెవెల్ కార్యకర్తలకు, అదే విధంగా నాయకులకు శిక్షణ ఇస్తారు. థ్యాంక్ యూ రాజిరెడ్డి.